హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ డైన్ ఇన్. అందరికీ నమస్తే అండి. మేము ఈరోజు అయితే ఐక్యకి వెళ్ళామండి. చాలా పెద్దగా ఉంది ఐక్య. అన్ని రకాల వెరైటీస్ అయితే ఇక్కడ ఉంటాయండి. మనం ఇక్కడ వచ్చిన తర్వాత తప్పిపోతారండి పిల్లలైతే. చాలా జాగ్రత్తగా మనము ఒకే వేలో వెళ్ళాలి, అప్పుడే మనము రీచ్ అవ్వగలుగుతాము. ఇక్కడ మా పిల్లలతోనేదో మేము వచ్చాము, ఫ్యామిలీ మొత్తము. లంచ్ మేము చేయలేదండి ఇంటి దగ్గర. ఇక్కడ వచ్చాక లంచ్ కానీ మేము వచ్చాము ఫస్ట్. చాలా టైం అవుతుంది కదండి, అందుకని భోజనం ఫస్ట్ చేసిన తర్వాత షాపింగ్ చేద్దామని అయితే మేము వచ్చామండి. ఆర్డర్ చేసిన తర్వాత మనమే వెళ్ళి తీసుకోవాలండి. ఇక్కడ ట్రేలో మనం తెచ్చుకొని మనమే ఫుడ్ ఆర్డర్ చేసుకొని ట్రేతో పాటు మనమే తెచ్చుకోవాలి. ఇక్కడ సర్వింగ్ అయితే మేమే చేసుకుంటున్నామండి ఫ్యామిలీతోని. అన్ని వెరైటీస్ అయితే తీసుకున్నాము. టిక్కీస్, రోటీ, చికెన్, ఇంకా కొన్ని వెరైటీస్ అయితే తీసుకున్నామండి. చాలా బాగుంది, ఫుడ్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ తిన్న తర్వాత షాపింగ్ చేద్దాం అనుకున్నాం మేము. ఎందుకంటే చాలా టైం అవుతుంది, పిల్లలు కూడా అలసిపోతారు కదండి. అందుకనేసి మేము ఫస్ట్ అయితే భోజనం చేసాము. ఇక్కడ మా పిల్లలైతే ఈ ఫుడ్ తింటూ చాలా ఎంజాయ్ చేశారండి. ఈ బుడ్డిదళ్ళు అయితే చూడండి, ఎప్పుడెప్పుడు తినాలి అనేసి. భోజనం చేసిన తర్వాత వెళ్తున్నామండి. ఇక్కడ లాస్య గారు అయితే మాకు కనిపించారు. ఐక్యలో ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు. తనైతే హాయ్ అండి అని అంటే ఎంత రెస్పెక్ట్ అంటే నిజంగా అండి. తనకు చాలా బాగా రెస్పెక్ట్గా మాట్లాడారు. చూడగానే హాయ్ అని చెప్పగానే తను కూడా చక్కటి స్మైల్ అండి. లాస్య గారు ఎంత మంచి స్మైల్ తనది. తన యాంకరింగ్ కూడా చాలా బాగుంటుంది. మా ఫ్యామిలీతో అందరితో ఫొటోస్ దిగాము మేము, వీడియో కూడా తీసుకున్నాము. మాకు ఛానల్ ఉందని కూడా చెప్పామండి. తను కూడా హ్యాపీ ఫీల్ అయింది. ఫ్యామిలీతో వచ్చారు వాళ్ళు ఐక్యకి. ఇక్కడ మేము షాపింగ్ అయితే చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నామండి. 199 ఇవి ఇల్లు ఊడ్చుకోవడానికి అండి. చిన్న చిన్న ఇట్లా డస్ట్ ఉంటుంది కదా, సాట అయితే కంపల్సరీ అవసరం పడుతుంది. టవల్స్ అండి, స్కూల్ బ్యాగ్లలో పిల్లలకు కానీ కిచెన్లో కానీ మనకు అప్పుడప్పుడు టవల్స్ 129 రూపీస్ టవల్స్. క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఐక్యలో. అట్లాగే ముందుకు వెళ్తూ ఉంటే మనం చూసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. నచ్చిన దగ్గర ఆగేసి. ఇక్కడ స్పూన్స్ ఇవి కూడా రీజనబుల్ రేట్ అండి. 129 రూపీస్ ఏమో సెట్. 2 సెట్స్ వస్తాయండి, 2 కలర్స్. మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇక్కడ ఎలిఫెంట్ డాల్స్ మా పిల్లలు అయితే బాగా ఇష్టపడ్డారండి. వాళ్ళకు కూడా ఒక డాల్ తీసుకున్నాం మేము. ఐక్యలో ఏంటంటే అండి, క్వాలిటీ బాగుంటుంది. మెయిన్గా అయితే మనకు క్వాలిటీ ఇంపార్టెంట్ కదండి. మంచి క్వాలిటీస్ ఉంటాయి ఇక్కడైతే ఐక్యలో. మేము నచ్చిందల్లా షాపింగ్ చేస్తామండి. చాలా బిల్ అయిపోయింది మాకైతే. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను కంపల్సరీ చూపిస్తాను అవి. ఈ డాల్స్ అయితే చూస్తున్నాం, మళ్ళీ వచ్చి చూసామండి మేము. మా పిల్లలకు బాగా నచ్చాయి. ఈ డాల్స్ స్మూత్గా ఉన్నాయి. 799 రూపీస్ అండి ఇక్కడ ఇవి. మనకు 2-3 రేట్స్ ఉంటాయండి. మనం చూసి తీసుకోవాలి ఏదైతే మనం కొంటున్నామో అనేసి. దీని ప్రైస్ అయినా అని ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతామండి రేట్స్ కూడా. ఇక్కడ అన్నీ మనం డాల్స్ వేసుకోవచ్చు చిన్నపిల్లలవి దాంట్లో, ఈ బ్యాగ్స్లలో. స్టోరేజ్ బాక్సెస్ అండి ఇవైతే, కిచెన్ ఐటమ్స్. అవి కూడా మేము తీసుకున్నామండి. రీజనబుల్ రేట్, డిస్కౌంట్లో ఉన్నాయి. ఇక్కడ ముందుకు వెళ్తూ ఉంటాయండి. ఇక్కడ అన్ని బెడ్స్ కూడా చూసామండి. కొత్త ఇంటి కోసమని మనం అప్పుడే కొనలేము కదండి బెడ్స్. ఒకసారి మనం చూసి ప్రైజెస్ కనుక్కుంటే ఎలాంటివి ఉంటాయో, మన బెడ్రూమ్కి సరిపోతాయా లేదా అన్నట్టు మేము అలా చూసామండి.
కానీ కాస్ట్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. అన్ని బెడ్స్ అయితే చూసామండి, చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్లవర్ వాజెస్ డెకరేషన్గా వాడుకోవచ్చు మనము. ఫస్ట్ చూడగానండి అసలు ప్లాస్టిక్ అని ఎవ్వరు అనుకోరు, అంత బాగున్నాయి ఇవి. చూడగానే ఇట్లా రియల్ ప్లాంట్ లాగా అనిపించింది నాకైతే. ఇక్కడ నేను ఒక ప్లాంట్ అయితే తీసుకున్నానండి. డైనింగ్ టేబుల్స్ ఇక్కడ ఐక్యాలో ఏంటంటే అండి, మన రూమ్కి తగ్గట్టుగా మనము డెకరేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక టేబుల్ అండి, ఇది డైనింగ్ టేబుల్. నేను స్టడీ టేబుల్ ఏమో చిన్నగా ఉందనుకున్నాను. మా పిల్లలు చూస్తూ ఉన్నారు, వెడల్పు పెట్టేస్తూ ఉంటే ఇంకా మనకు ఒక డైనింగ్ టేబుల్ ఇంత సైజ్ వచ్చేసింది. 6 మెంబర్స్ కూర్చోవచ్చండి చక్కగా. ఇటు 3, అటు 3, అటు 1 6 మెంబర్స్. చక్కటి డైనింగ్ టేబుల్ అయితే మనకు తయారైంది. స్మాల్ హౌజెస్లలో అయితే ఇది చాలా పనిచేస్తుందండి. మనకు మళ్ళీ ఫోల్డ్ చేసుకొని పక్కకు పెట్టుకోవచ్చు. క్వాలిటీ కూడా బాగుంది, ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించిందండి నాకైతే. ఇంకా 22,000 చేంజ్ ఏమో ఉంది అది. ఇక్కడైతే కిచెన్ ఐటమ్స్ అండి, మనం ఎలా డెకరేషన్ చేసుకోవాలి మన రూమ్కి, హాల్లో అట్లా ఉందండి. వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వాడటం తగ్గించింది కదండి, అందుకనేసి మనం వాటర్ బాటిల్స్ అయితే ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాము. డిఫరెంట్గా ఉన్నాయండి వాటర్ బాటిల్స్ అయితే, చాలా బాగున్నాయి. లేని ఐటమ్స్ అంటే లేదండి, వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి. ఇంకా చూస్తున్నా కొద్ది ఇంకా చూడాలనిపిస్తుందండి, అంత అందంగా ఉంటుంది అసలు. చూస్తే మనకు ఎంత టైం అయిందో కూడా మనం మర్చిపోతామండి. ఇక్కడ మళ్ళీ మనం అలసిపోకుండా ఎక్కడైనా మనం సోఫా ఉంటుంది, అక్కడ కూర్చోవచ్చండి, రెస్ట్ తీసుకోవచ్చు, మళ్ళీ షాపింగ్ చేయొచ్చు. మేమైతే కాఫీ తాగుతూ అండి, మనకు కప్స్ ఇస్తారు వాళ్ళు, పే చేస్తే 99 రూపీస్ అట్లా. మనం లంచ్ చేసినప్పుడు మాకు 1600 1700 అయిందండి. వాళ్ళు మాకు కప్స్ ఇచ్చారనమాట. మనము ఎప్పుడైనా వెళ్ళి ఫిల్ చేసుకోవచ్చు అది. అట్లా రెస్ట్ తీసుకొని ఒక 2 టైమ్స్ అయితే మేము కాఫీ టీ తాగామండి. ఇక్కడైతే మనం చాక్లెట్ ట్రే అండి ఇది, మా పిల్లల కోసం అయితే తీసుకున్నా. చిన్న పాపలకైతే బాగా ఇష్టం కదా చాక్లెట్స్ అంటే, బయటకన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి. ఇక్కడ అన్ని గ్లాసెస్ అండి, నిజంగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మనం ఇంట్లో వాడుకునే వస్తువులండి, చాలా రకాలుగా ఉన్నాయి. చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. ఇక్కడ ఈ స్టాండ్ కూడా నేను తీసుకున్నానండి కిచెన్లో పెట్టడానికి. ముందుకు వెళ్ళాలండి, నడుచుకుంటూ వెళ్తూనే ఉండాలి. వెళ్ళినా కొద్ది సముద్రంలాగా అది వస్తూనే ఉంటాయండి దారి. ఒక వేలో వెళ్ళాలి, లేకుంటే మనం మిస్ అయిపోతామండి. ఇక్కడ గ్లాసెస్, జ్యూస్ కానీ వాటర్ కానీ మనం తీసుకోవచ్చు. మళ్ళీ పైన కానీ మనకు మూతలండి ఇవి, లిడ్స్ కూడా ఇచ్చారు. అన్ని కలర్స్ ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి, చూడగానే మనకి తీసుకోవాలనిపిస్తుంది. మిర్రర్స్లలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిర్రర్స్ అండి. ఇక్కడ మన న్యూ హౌస్ కానీ లేకుంటే మిర్రర్ కూడా కావాలి అనుకున్న వాళ్ళు ఐక్యాలో తీసుకోవచ్చండి, చాలా బాగున్నాయి. డిస్కౌంట్ ఉన్నప్పుడు అయితే మనము షాపింగ్ చేయొచ్చండి. ఈ టైంలో అయితే మాకు డిస్కౌంట్ ఉండే, అన్నీ రీజనబుల్గా వచ్చాయండి. ఈ టీ కప్స్ అయితే నేను తీసుకున్నానండి, బ్లూ కలర్ తీసుకున్నాను. చాలా షాపింగ్ చేశానండి, మేమైతే చాలా షాపింగ్ చేశాం. నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి, నేను ఏమేమి కొన్నానో అన్నీ చూపిస్తాను నేను. ఈ కప్స్ అయితే నాకు బాగా నచ్చినాయండి. మనం కిచెన్లో ఎట్లా అరేంజ్ చేసుకోవాలనో అక్కడ రూమ్లో అంతా ఇచ్చారండి. స్టవ్ ఒక సైడు, ఇక్కడ కప్స్, ప్లేట్స్ అట్లా అరేంజ్ చేసుకోవడానికి. మళ్ళీ ఇక్కడ సోఫా, హాల్లో మనము
సోఫా వేసుకోవచ్చండి. సోఫా ఎట్లా అరేంజ్ చేసుకోవాలన్నట్టు చిన్న ప్లేస్లో కూడా మనం ఇలాంటి సోఫాని ఇట్లా వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు మనకు ఒక రూమ్లోనే చూపిస్తారండి వాళ్ళు. చాలా